హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లో ఏంటంటే లైనింగ్ బ్లౌజ్ని ఫాస్ట్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అడుగుతున్నారండి. చిన్న టిప్స్ అంతే. ఫస్ట్ ఏ పార్ట్కి ఆ పార్ట్ ఫస్ట్ లైనింగ్ని జాయింట్ చేసేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఫ్రంట్ పార్ట్ లైనింగ్ జాయింట్ చేస్తారు, డాట్స్ వేసి, తర్వాత హుక్ బెల్ట్ కటింగ్ చేసి, తర్వాత అంటే వర్క్ చేస్తూ ఉంటూనే ఈ పార్ట్స్ని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఒకటి మనకి మిషన్ అంతా చెత్తగా అయిపోద్ది, అంటే ముక్కలు అది ఇది దారాలు రకరకాలుగా ఉంటుంది, ఒక క్లారిటీ ఉండదు, మైండ్ ఫ్రెష్గా ఉండదు. ఇక్కడ పార్ట్స్వి ఫస్ట్ ఏం చేస్తారంటే లైనింగ్ని జాయింట్ అన్నది చేసేసుకోవాలి. ఏ పార్ట్కి ఆ పార్టు, హ్యాండ్కి మనం మొక్కలు ఏం అతికించుకుంటున్నామో అవన్నీ పక్కన తీసి పెట్టుకుని వెంటనే మనకి ఇదంతా కూడా మనకి బ్లౌజ్ మొత్తం పార్ట్స్ అన్నీ కూడా మనం జాయింట్లు వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ హ్యాండ్ ఉందా, హ్యాండ్ జాయింట్లు వేసేసుకోవాలి. ఇలా ఇక్కడ ఈ ముక్క జాయింట్ చేసుకున్నామో ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమన్నా జాయింట్లు వస్తే అది వేసేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఫస్ట్ ఏంటంటే ఈ హ్యాండ్స్ షేప్ బెల్ట్ రెండు స్టిచ్చింగ్ జాయింట్లు చేసేసిన తర్వాత రెండు ఒకే సైజులో ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోవాలి. సరేనండి, ఇలా చూసుకుని ఇది పక్కన పెట్టండి. ఆ తర్వాత హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లో కూడా కటింగ్ చేసేసుకోవాలి, తర్వాత చూపిస్తా. అలాగే ఫ్రంట్ పార్ట్ లైనింగ్ వేసేసుకున్న తర్వాత రెండు పార్ట్స్ కూడా ఒకే సైజులో ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్కి కూడా లైనింగ్ వేసేసుకుని మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఒక్కొక్కసారి బార్డర్ వచ్చినప్పుడు పైవైపు లైనింగ్ పెట్టి లోపలికి తిప్పి కుట్టు వేసేసుకుని లైనింగ్ని జాయింట్ చేసేస్తాం. అలాగే హుక్ బెల్ట్ తీసుకోవాలి. బ్యాక్ అంటే లైనింగ్లోని బ్యాక్ పార్ట్ నెక్ కటింగ్ చేసినప్పుడు నెక్ పీస్ మిగులుతుంది కదా, దాన్ని ఫోల్డింగ్తో ఉన్నప్పుడే 1 ఇంచు వెడల్పుని కటింగ్ చేస్తే ఇది పొడవు వచ్చేసి ఇంచుమించులోని చూడండి 10 ఇంచులు వచ్చింది. 10 ఇంచులు నెక్ డీప్ కాబట్టి అలా ఉంచుకోవాలి. తర్వాత ఎక్కువైతే కట్ చేసుకుందాం. ఆ తర్వాత ఒరిజినల్ పీసు ఐ బెల్ట్కి ఒరిజినల్ పీస్ తీసుకుని ఫోల్డింగ్ మీద ఉండగా 2 ఇంచులు, అంటే ఫోల్డింగ్ ఓపెన్ చేసి చూస్తే 4 ఇంచులు వెడల్పు ఉంటుంది అనమాట. అలా ఐ బెల్ట్ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత 1 ఇంచు వెడల్పుని క్రాస్ ముక్కలు కత్తిరిస్తాను చూసారా, చూడండి ఇలా 1 ఇంచు వెడల్పుని మనం క్రాస్ ముక్కలే కట్ చేసి ఉంచుకుంటాం మెడపట్టీకి. ఇవి కూడా కటింగ్ చేసేసి జాయింట్లు వేసేసుకోవాలి. అలాగే హెమ్మింగ్ బెల్ట్కి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్కి ఈ మూడిట్లకి కూడా 2 హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి కూడా ఎంత అయితే పడుతుందో అంత క్లాత్ ముందే 2 ఇంచీలు వెడల్పుని కటింగ్ చేసి రెడీ చేసి ఉంచుకుని ఇది కూడా జాయింట్ చేసేసి రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది స్ట్రైట్ పీసులు కాబట్టి స్ట్రైట్గా జాయింట్ చేస్తాం, అది క్రాస్ పీసులు కాబట్టి క్రాస్గా జాయింట్ చేస్తాం. అంతే. చూడండి, ఇలాగ మనం ఈ పీస్ని ఇలా పెట్టామా, ఇది 2 లేయర్ల మీద ఉండగా కటింగ్ చేస్తాం కదా, అందుకని ఇలా ఒకసారి ఆ 2 లైన్లని ఒక్కొక్కసారి స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు తీసి ఈ చివరికి స్టిచ్ చేసేస్తే కొద్దిగా సింపుల్ మెథడ్ అనమాట. అస్తమాటికి దారాలు కట్ చేసుకోకుండా ఇలా మనం రెడీ చేసేసుకోవాలి. సరేనండి, ఇలా కటింగ్ చేసేసి నీట్గాని చిన్న ముక్కలు ఇవన్నీ మిషన్ నుంచి తీసేసి మొత్తం మనకి కావాల్సిన పార్ట్స్ అని ఇలా రెడీ చేసేసుకుంటే ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి ఇలా వేలుతో నలిపితే ఇది హెమ్మింగ్ బెల్ట్కి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది చూడండి, క్రాస్ ముక్కలు కాబట్టి ఇలా పెట్టి ఇలా ఎల్ షేప్లోని ఇలా పెట్టి పై కార్నర్ నుంచి కింద కార్నర్కి ఇలా కార్నర్ నుంచి కార్నర్ స్టిచ్ చేసుకుంటే మీకు ఈజీ మెథడ్లో అవుతుంది. తర్వాత దీన్ని ఇలా తిరగేసి ఇంకో పీస్ తీసుకుని ఈ చివరి ఇలా పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. అంతే తప్ప ప్రతిసారి దారాలు కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా తిరగేయడం, ఈ పీస్ పెట్టాం కదా, ఈ కార్నర్ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుని మొత్తం అన్ని పార్ట్స్ పక్కన పెట్టుకుని అప్పుడు డాట్స్ వేసుకోవడం, హెమ్మింగ్ బెల్ట్ వేసేటప్పుడు కూడా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఒకేసారి వేసేసుకోవడం, రెండిట్లకి ఒకటే సైజు మనం హెమ్మింగ్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపించాను కదా, అలా ఒకదాని తర్వాత ఒకటి పార్ట్స్ జాయింట్ చేసుకుంటూ వెళ్తే 1 అవర్లోని లైనింగ్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫాస్ట్గా స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోగలుగుతారు. చిరాకు కూడా రాదు. సరేనండి, ఇలా ట్రై చేసి చూడండి.